దేశంలో తప్పు జరిగితే వేలెత్తి చూపించాలి, కానీ దేశం పట్ల ఎలిజియన్స్ లేనివాడు ఉండకూడదు. ఈ దేశం మనది, ఈ దేశం మన ఇల్లు అనుకునేవాడే దేశాన్ని క్లీన్ చేద్దాం అనుకుంటాడు. ఈ దేశం మంది కాదు, ఇంటిని కూల్ చేద్దాం అనుకునేవాడికి ఈ బార్డర్కి ఇటుపక్క స్థానం ఉండకూడదు. మోదీ గారు ఇప్పుడే భూటాన్ నుంచి వచ్చి LNJP హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. ఈ ఢిల్లీ సంఘటన జరిగిన తర్వాత బాధితుల్ని కలవడం ఇదే ఫస్ట్ టైం. Modi, who was on that Bhutan trip, arrived and rushed to the hospital earlier to meet the victims of the. ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాలి. ఇది ఎందుకంటే ఢిల్లీలో ఏదైతే జరిగిందో ఒక 12 మంది చనిపోయారు, దీని గురించి మనం మాట్లాడాం. కానీ ఇక్కడ మీకు కనబడుతున్న షహీన్ షాహిద్ ఉంది కదా, ఈవిడ మీద మనం ఇవాళ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మల్టిపుల్ న్యూస్ రిపోర్ట్స్ లో ఒక విషయం కన్ఫర్మ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ 2 విషయాలు కన్ఫర్మ్ అవుతున్నాయి. ఇష్యూ నంబర్ 1, ఏదైతే లాల్ ఖిలాలో జరిగిందో అది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు, అది ఇన్ఫాక్ట్ అదొక యాక్సిడెంట్ అని. వీళ్ళు దివాళీకి ప్లాన్ చేసి టైం బాగా క్రంచ్ అయిపోయేసరికి, నిఘా బాగా ఎక్కువ ఉండేసరికి అది రిపబ్లిక్ డేకి మార్చారని. రిపబ్లిక్ డే రోజు మోదీ గారు లాల్ ఖిలా దగ్గర ఉండరు, ఆయన పెరేడ్ అవుతుంటారు, అక్కడ ఉంటారు ఆయన ఇండియా గేట్ దగ్గర. ఈ లాల్ ఖిలా దగ్గర ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇస్తారు ఎవ్రీ ఇయర్, ప్రతి ప్రైమ్ మినిస్టర్ ఇస్తారు, అది ఆనవాయితీ. అది అలాంటి దగ్గర నిఘా అంత ఎక్కువగా ఉన్న టైం చూసుకొని రిపబ్లిక్ డేని టార్గెట్ చేసి భారతదేశమే దాడి చేద్దాం. ఇన్ఫాక్ట్ ఇది వ్యక్తికి ఏం చేయాలో అర్థంగా చేస్తాడు ఈ ఉమర్ అనే వ్యక్తి, ఉమర్ నబీ డాక్టర్. బట్ యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ అది కాదు. ఆ రోజు రిపబ్లిక్ డే రోజు ఢిల్లీని కొడదాం అనేది వాళ్ళ ప్లాన్ అని చెప్పి మల్టిపుల్ రిపోర్ట్స్ నేను చూసా, డిఫరెంట్ న్యూస్ అవుట్లెట్స్ రాస్తున్నాయి. అండ్ ఇదే కాదు, ఇంకొక షాకింగ్ విషయం తెలుసా మీకు? 2వ ఇష్యూ ఇది. ఇందాక 2 ఇష్యూస్ అన్నాను కదా. ఈ I-20 ఏదైతే ఉందో ఇందులో అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ అని ఉంది. ఆ మారణాయుధం ఫుల్ గా డెవలప్ కూడా అవ్వలేదు. ఇది మనకి నిఘా వర్గాలు చెప్తున్నాయి. లోపల ఉండాల్సిన మెటల్ పీసెస్ లేవు, క్రేటర్ లేదు. ఇవన్నీ ఏంటి చెప్తా వీడియోలో మనం మాట్లాడదాం. క్రేటర్ అంటే ఏంటి, ఇది లాస్ట్ మినిట్ లో జరిగిన సంఘటన ఎలా ప్రూవ్ అవుతుంది, పాకిస్తాన్కి భారతదేశం ఎలాంటి సమాధానం చెప్పి షేబాజ్ షరీఫ్ వచ్చి బయటకు వచ్చి అంటున్నాడు ఆయన యాజ్ యూజువల్. ఇవాళ మార్నింగ్ వీడియో చూశారు కదా, అదే మనం లాస్ట్ చేసిన వీడియో. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా బయటకు వచ్చి షేబాజ్ షరీఫ్ అంటున్నాడు ఇప్పుడు భారతదేశం స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం చేస్తుంది అంటున్నాడు ఆయన. ఐరనీ అని ఒక పదం ఉంటుంది ఇంగ్లీష్ లో, అది కూడా సిగ్గుతో తలంచుకుంటది ఈయన మాట్లాడుతున్న భాషను వింటే. మనం స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం చేయడం అంటే పాకిస్తాన్ దానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, దానికి మన రణధీర్ గారు సూపర్బ్ ఆన్సర్ ఇచ్చారు. అది ఇవాళ మాట్లాడదాం. మొహం పగిలిపోయేలా సమాధానం చెప్పింది ఇండియా, భారతదేశం. దానికి ఆ కార్లో I-20 కార్లో దొరికిన సరుకే దానికి సాక్ష్యం. అది ఏ కెమికల్ ఫార్మేషన్ లో దొరికింది, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఓక్లహోమా USA 1995 అని కొట్టండి గూగుల్లో ఒకసారి. ఈ అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ ఉంది కదా, అది ఏం చేయగలుగుతుందో మీకు అర్థమవుతుంది. దాన్ని కంప్లీట్ గా ఫార్మేషన్ అవ్వకుండా ఇది ఇక్కడ ఢిల్లీలో లాల్ ఖిలా ముందు జరిగింది. ఇన్ఫాక్ట్ వీళ్ళు కంప్లీట్ కోఆర్డినేటెడ్ గా చేద్దాం అనుకున్నారు. ఇందులో 3 కార్లు ఉన్నాయని, అందులో ఒక కారు మాత్రమే బయట ఉందని, మిగతా 2 కార్లు ఇంకా ఢిల్లీలోనే తిరుగుతున్నాయని చెప్పి షహీన్ షాహిద్ చెప్తున్నారు. ఇవన్నీ మల్టిపుల్ న్యూస్ రిపోర్ట్స్ అయి చదువుతున్నప్పుడు 2 కీ టేక్అవేస్ మనకు కనబడుతున్నాయి. ఒక సగటు వ్యక్తుల్లాగా ఈ పర్టికులర్ విపత్తు నుంచి మనం ఏం నేర్చుకోవాలని, సెకండ్ హ్యాండ్ కార్ల గురించి, పేరెంట్హుడ్ గురించి అది మాట్లాడదాం మనం. ఈ ఉమర్ నబీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే పుల్వామాకి, మాకు తెలియదు మా అబ్బాయి క్రికెట్ ఆడడానికి ఢిల్లీ వెళ్తాడని చెప్తున్నారు. క్రికెట్ ఆడడానికి బాగా దైవభక్తి ఎక్కువ, బాగా బుద్ధిమంతుడు, క్రికెట్ ఆడడానికి ఢిల్లీ వెళ్ళాడని స్టేట్ లెవెల్లో. అది కూడా మీరు షాక్ అవుతారు ఈ వాటి వీడియోలో మనం ఏం మాట్లాడుతున్నామో మీరు వింటే. అండ్ అఫ్ కోర్స్ ఇవి వెరిఫైడ్ న్యూస్ అవుట్లెట్స్ నుంచి మాత్రమే. అది కాకుండా గవర్నమెంట్ మనకి ఏం చెప్పినా కూడా, అఫీషియల్ గా మనకి ఏం బయటకు వచ్చినా కూడా మన వీడియో ఖచ్చితంగా దాని మీద బయటకు వస్తుంది. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఒక ఫ్లోలో ఉంటుంది మొత్తం. డన్. ఇవాళ మనం మాట్లాడుకునే కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా, ఈ షహీనా షాహిద్ ఈ లేడీ అందరూ సైడ్ క్యారెక్టర్ ఏమో, ఆడమ్మాయి కాబట్టి ఆవిడని ఫోర్ ఫ్రంట్ లో పెట్టి మాట్లాడుతున్నారని చెప్పి అనుకున్నారు. కానీ ఈ ఉమర్ నబీ కానీ, అతీల్ అహ్మద్ రాథర్ కానీ, ఇది కాకుండా ఇంకో 3వ వాడు ఉన్నాడు మొహమ్మద్ గేని, ఆ వ్యక్తి పేరు. వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్ ఏమో, ఈవిడకి పెద్ద లేదేమో అనుకున్నారు. కానీ ఇవాళ ఈవిడ చెప్తున్న విషయాలు తెలుస్తుంటే ఈవిడ సూత్రధారి, ఈవిడ మెయిన్ పిల్లర్ అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఎందుకు ఈవిడ డైరెక్ట్ గా బయటకు చెప్తుంది. ఫ్రాంచైజీ గురించి నేను మాట్లాడాం కదా, మసూద్ అజర్ అనే ఒక పందికి ఒక్కో చెల్లి ఉంది, ఆ చెల్లికి మొగుడు ఉన్నాడు. ఆ మొగుడిని మన ఆపరేషన్ సింధూర్లో లేపేశాం. దానికి వీళ్ళు పగపట్టారు. ఆ ఫ్యామిలీలో మగవాళ్ళందరూ తుడిచిపెట్టుకుపోయేసరికి ఆడవాళ్ళని పెట్టి ఒక ఆర్గనైజేషన్ మొదలు పెట్టారు. దానికి ఒక వైవిధ్యభరితమైన పేరు పెట్టుకున్నారు. ఆ పేరుని భారతదేశానికి ఫ్రాంచైజీ అడిగింది ఈ అమ్మాయి. నేను నడిపిస్తాను, ఆడవాళ్ళందరినీ తెప్పిస్తానని చెప్పి ఈవిడ డైరెక్ట్ గా చెల్లితో కాంటాక్ట్ లో ఉంటే, ఈవిడతో చాలా మంది కాంటాక్ట్ లో ఉన్నారని, ఈ జైషే మొహమ్మద్ కనెక్షన్ నాకు ఉందని చెప్పి లేడీ వాళ్ళు ఒప్పుకుంటుంది. పాకిస్తాన్కి సంబంధం లేదు. షేబాజ్ షరీఫ్ బయటకు వచ్చి మా మీద కూడా జరుగుతుంది, మేము కూడా విక్టిమ్స్ అంటున్నాడు కదా. ఇప్పుడు ఈ షేబాజ్ షరీఫ్ ఏమంటాడు ఇప్పుడు మీరు చూడండి. అందుకే రణధీర్ జైస్వాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పెక్టెడే. వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, ఎందుకంటే ఆయన మన దేశాన్ని స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం చేస్తుంది అంటున్నాడు. సో మరి ప్రపంచం ముందు మీరు ఎన్ని డాన్సులు చేసినా మీరు నగ్నంగా కనబడుతున్నారని చెప్పి చెప్పకుండా మనం చెప్పేసాం. ఇన్ఫాక్ట్ ద ఎంటైర్ వరల్డ్ నోస్ పాకిస్తాన్ ఏంటి, భారతదేశం ఏంటి అని. ఎనీవేస్ ఇప్పుడు ఈ ఉల్ఫాగాల గురించి కాదు మనం మాట్లాడాల్సిందే. షహీనా షాహిద్ ఈవిడ ఇచ్చిన వాన్మూలాలు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి, ఉమెన్స్ ని నేనే హెడ్ చేస్తున్నానని చెప్పి దానికి ఒక పేరు కూడా ఉంది. దానికి ఇంకో వింగ్ లాగా జమాతుల్ మొమినాత్ ఉమెన్స్ వింగ్. దానికి ఈవిడ ప్రెసిడెంట్, ఈవిడ వైస్ ప్రెసిడెంట్, అక్క చెల్లెలు సామియా సాదియా. రెండోది ఈవిడకు స్విఫ్ట్ డిజైర్ కారు ఉంది. అందులోనే మనకి ఆయుధాలు AK-47 రష్యన్ మేడ్ రైఫిల్స్ ఇవన్నీ దొరికాయి. इसके अलावा 8 बड़े सूटकेसेस हैं, 4 छोटे सूटकेसेस हैं, प्लस एक बकेट, जिनसे अप्रॉक्सीमेटली 360 kg जो है इनफ्लेमेबल मटेरियल बरामद हुआ है, जो कि सस्पेक्टेड अमोनियम नाइट्रेट है.
ఇప్పుడు ఈవిడ చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇంకో 2 కార్స్ ఉన్నాయి, మీకు దొరికిన i20 ఒకటి, అవి కాకుండా ఇంకో 2 ఉన్నాయని చెప్పి ఈవిడ ప్రెషర్ మీద చెప్తుందో ఏం చేసి చెప్పించారో కూడా మన నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు చెప్పించేశారు. అట్లీస్ట్ రిపోర్ట్స్లో అయితే ఇట్స్ వెరీ క్లియర్. అండ్ నాకు తెలిసి వీళ్ళు పట్టుకున్న విధానం కూడా ఈవిడ దగ్గర ఉండే మారుతి స్విఫ్ట్ డిజైర్లో ఉండే సామాన్లని, ఆ సామాగ్రిని, ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర ఉండే సామాగ్రిని కలిపి 2 ఒకటే సోర్స్ నుంచి వస్తుంది, ఈ అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ ఏదైతే ఉందో అని చెప్పి పట్టుకొని గట్టిగా అడిగితే కొంచెం మందులిస్తే బయటపడినట్టుంది. ఇంకో 2 కార్స్ ఉన్నాయి. అండ్ మన వాళ్ళు ఇప్పుడు ఈ 2 కార్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నారు. దీనికి 3 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, మనకి ఏదైనా ఒక లీడ్ దొరకగానే, కొంతమంది దొరకగానే గెలిచేసినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫరీదాబాద్లో మనం పట్టుకున్నాం 2.9 టన్నులు అమోనియం నైట్రేట్, అంటే 800 కిలోల RDX అవుతుంది, అది మిలిటరీ గ్రేడ్. అక్కడతో మనకి చాలా న్యూస్ ఛానల్స్ ఆన్ చేసి అఫ్ కోర్స్ మనం చాలా పెద్ద విపత్తుని తప్పించుకున్నాం. మనం దీన్నే వాళ్ళు ఢిల్లీలో వాడదాం అనుకుని ఉంటారు, కోల్కతాలో వాడదాం అనుకుంటారు, ముంబైలో వాడదాం అనుకుంటారు, అంతేందుకు మన హైదరాబాద్లో వాడదాం అనుకుంటారు. అది మనం తప్పించాం. కానీ న్యూస్ ఛానల్లో ఇది చేస్తున్న ఈ గ్యాప్లోనే ఢిల్లీ జరిగింది. 6 o'clock సెలబ్రేట్ చేసుకుంటుంటే 6:52కి జరిగింది ఇది. అలాగే ఒక కారు పేలిపోయింది కదా, ఆ పేలుడికి సంబంధించిన మిగతా వాళ్ళందరినీ పట్టేసుకున్నాం కదా అంటే గెలిచేసినట్టు కాదు. ఇంకా ఎన్ని కార్స్ ఇలాంటివి బయట ఉన్నాయి, ఇంకా ఎంతమంది డాక్టర్లు బయట ఫ్రీగా తిరుగుతున్నారు. ఇవాళ ఈ ఎల్ఫలా యూనివర్సిటీలో పోలీసులు ఒక టీం, ఒక సెటప్ అయ్యి అక్కడ ఉంది. ఏం నడుస్తుంది మీ ల్యాబొరేటరీస్లో, ఏంటి దీని కదా అని. అఫ్ కోర్స్ ఆ యూనివర్సిటీ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చింది, మేము ఈ యాక్ట్ని చాలా స్ట్రాంగ్గా ఖండెమ్ చేస్తున్నాం, బట్ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని. కాకపోతే మియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, అది ప్రూవ్ చేయాలి. ఈ కాలేజ్కి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుందో, ఏ దేశాల నుంచి వస్తుందో, పోలీసులు దాన్ని నీట్గా లాగుతారు బయటికి. అవన్నీ క్లియర్గా ఉంటే ఓకే. కానీ ఏ చిన్న లోటుపాటు ఉన్నా కూడా ఖచ్చితంగా జూమ్ ఇన్ చేసి అది ఏంటి అని చూడాలి. ఎందుకంటే 45% కన్నా ఎక్కువ ఉండే అమోనియం నైట్రేట్ని బయట అమ్మకూడదు. అది చట్ట ప్రకారం నేరం. అది పెట్రోలియం యాక్ట్ అనేది ఉంటుంది, పెట్రోలియం ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ఏదో ఉంటుంది. అందులో ఏముంటుంది, మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అందులో 45% కన్నా ఎక్కువ అమోనియం నైట్రేట్ ఉంటే అది యాజ్ ఎ కన్స్యూమర్ మన దగ్గర ఉండకూడదు. అది క్రైమ్. అది ఒకవేళ కానీ ఉంటే మన దగ్గర లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ లేని డాక్టర్ల దగ్గర ఈ టన్నుల కొద్ది అమోనియం నైట్రేట్ ఎలా దొరికింది? మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? ఎందుకంటే బయట చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఇది కాంపౌండ్, ఇది పర్టికులర్ కాంపౌండ్ ఏదైతే ఉందో, ఇది కొద్దిగా కెమిస్ట్రీ తెలిసి ఉండి, కొంచెం అవగాహన ఉండి, దీన్ని ఎలా స్టోర్ చేయాలి అనే ఒక ఐడియా ఉండి, ఒక ల్యాబొరేటరీ లాంటిది ఉంటే ఖచ్చితంగా చేసేయచ్చు. అది కానీ కాలేజ్లో జరిగిందా అని పోలీసులు కనుక్కోవాలి. ఎనీవేస్ ఈ కార్లు, ఈ 2 కార్ల దగ్గర మళ్ళీ మనం వెనక్కి వస్తే, అవి కానీ మనకు దొరికితే ఆ కార్లో ఏ ప్లాన్ చేయకపోయినా ఆ కార్లో ఉండే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఒక మనిషి వదిలే ఫుట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో దాన్ని కానీ మనం లాగితే, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే, ఎనీథింగ్ ఎక్స్ప్లోజివ్ మార్క్స్ కానీ టూల్ మార్క్స్ కానీ ఏదైనా దాని నుంచి ఎవరి దగ్గరికైనా మనం ట్రాక్ చేయగలిగితే ఇట్స్ అ విన్. అందుకని చాలా స్ట్రాంగ్గా ఒక హంట్ నడుస్తుంది. ఇకపోతే 3ది, ఆ కార్ని ఎవరికి ఎలా అమ్మారు? దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం కార్లు, సెకండ్ హ్యాండ్ కార్లు కొంటాం, అమ్ముతుంటాం. మనం ఇది ఫస్ట్ టేక్ అవే, 2 టేక్ అవేస్ ఉంటాయని చెప్పాను కదా, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం కార్లు కొనేటప్పుడు ఫస్ట్ కార్ అంటే ఓకే, మనం ఇవ్వాల్సిన ఐడెంటిటీ కార్డ్స్ ఇవన్నీ చాలా గట్టిగా, మన పేపర్ వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. లోన్ తీసుకుంటే ఎన్ని సంతకాలు పెట్టారో మీరు కార్ తీసుకున్న వాళ్ళకి మీకు తెలుస్తుంది. అదే సెకండ్ హ్యాండ్ కార్కి వెళ్ళేటప్పుడు, మనం కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ అంత స్క్రూటినైజ్ మనం చేస్తున్నాం. మనం కొనేటప్పుడైనా ఎవరి దగ్గర కొంటున్నాం, లేదా మనం అమ్మే దగ్గర అమ్మేవాడు ఎవడు, 1-10 సార్లు చూసేది మనీ ఉందా లేదా అని కాకుండా కరెక్ట్గా మీరు ఆ వ్యక్తి దగ్గర నుంచి మీరు తీసుకొని పెట్టుకోండి, స్టాంప్ పేపర్ రాయించుకొని పెట్టుకోండి. మనం చేసే ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక అర్ధగంట టైం ఎక్స్ట్రా అవుద్ది అనుకోవడం జనాల ప్రాణాలు తీసేయగలుగుతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి మన దగ్గర ఉండే న్యూస్ ఏంటి, ఇక్కడ ఫరీదాబాద్ కానీ పల్వాల్ కానీ, మీరు ఒకసారి మ్యాప్ ఇలా చూడండి పైనుంచి, ఢిల్లీ ఉంది, దాని కింద ఫరీదాబాద్, ఓవరాల్ గ్రేటర్ ఢిల్లీ NCR రీజన్స్ అన్ని ఉన్నాయి, దాని కింద పల్వాల్ అని ఉంది. ఈ ఏరియాస్లో ఈ ఓల్డ్ ఢిల్లీ, ఫరీదాబాద్, పల్వాల్ ఇవన్నీ తిరిగింది కార్స్. అంతేందుకు ఇదే ఇన్వెస్టిగేషన్లో ఈ డాక్టర్లు కానీ NIA వాళ్ళకి ఏం చెప్తున్నారు, జాన్వరి నుంచి మేము రెక్కీ చేసాం, మేము ప్రతి లొకేషన్ జాన్వరి నుంచి ఎందుకు చేస్తారు, ఒక చాలా పెద్ద సంఘటన చేద్దాం అనుకోకపోతే. ఎనీవేస్ CCTV కానీ మొబైల్ డేటా ట్రైల్ కానీ NIA పట్టుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తుంది. పట్టుకుంటారు. ఎనీవేస్ ఈ కార్ దగ్గర, i20 కార్ దగ్గర క్లారిటీ లేదు. ఆయన కావాలనే పేల్చాడా, లేకపోతే బై మిస్టేక్ జరిగింది, ఆయన ఏదో చేయడానికి వెళ్ళి లోపల ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇవాళ అమోనియం నైట్రేట్ లోపల ఉంది కారులో. ఆ కారు నడుపుతుంది ఒమర్ నబీ అనే వ్యక్తి, ఆయన కాకుండా ఇంకో 2 ఉన్నారు. ఇవన్నీ ఓకే, కానీ ఆ రోజే 10th నవంబర్ 6:52కి ఆయన కాల్చాలనుకున్నాడా, లేదా టెన్షన్లో ఏదో బటన్ నొక్కేసి ఏదో జరిగిపోయిందా అక్కడ అనే ఒక 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ పాసిబిలిటీ 1 ఎందుకు జరిగి ఉండకపోవచ్చు, ఇది ప్లాన్డ్గా ఎందుకు చేసి ఉండకపోవచ్చు అనడానికి కొన్ని ప్రూఫ్స్ మనకు బయట ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడదాం ఇవాళ వీడియోలోనే నేను చెప్తా. కానీ దానికన్నా ముందు వీళ్ళ దగ్గర ఉండే తుపాకులు కానీ రైఫిల్స్ కానీ దేనికి అని క్వశ్చన్ చేస్తుంటే, ఏదైతే 26 నవంబర్ వాళ్ళు ముంబైలో చేశారో అలాంటి స్టైల్లోనే ఒకటి ఢిల్లీలో ప్లాన్ చేద్దాం అనే ఒక డిస్కషన్ 2 సంవత్సరాల నుంచి నడుస్తుందని చెప్పి షహీనా షాహిద్ చెప్పారని చెప్పి సమాచారం. ఇది నేను ఎందుకు చెప్తున్నాను ఈవిడ పేరు ఎన్నిసార్లు అంటే, ఈవిడ ఓపెన్ అప్ అయిపోతుంది మొత్తం. సో టెక్నికల్లీ ఇవాళ మనకి ఏం అర్థమవుతుంది, ఆ రోజు పొద్దున్న ఫరీదాబాద్లో పట్టుకున్నారు కాబట్టి
మల్టీ కార్స్ 2-3 కార్స్ వెళ్ళి రెడ్ ఫోర్ట్ ముందు జరిగేది ఆ రోజు ఒక్క కార్తో జరిగి ఆగింది. అది జరగడం చాలా పెద్ద తప్పు, మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే. కాకపోతే మన ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకే కాదు, అట్ ఎనీ డే మాన్యుమెంట్స్ చుట్టూ ఉండాల్సిన సెక్యూరిటీ ఇంకా మనం పెంచాలి. ఉండే సరిపోవట్లేదనే కదా ఇది జరిగింది. ఇది ఒక సగటు వ్యక్తిగా మీకైనా నాకైనా వచ్చే క్వశ్చన్ కదా. అక్కడ అంత రద్దీ ఉంటుంది, చాందినీ చౌక్ అంటే అలాంటి ఏరియా అది. అలాంటి రోజు ఇంత క్రాక్ డౌన్ అవుతున్నప్పుడు మీరు చూడండి, ఇంత క్రాక్ డౌన్ ఆ వ్యక్తికి తెలిసిన వాళ్ళందరూ ఒక పక్క పట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒక హై అలర్ట్ సిచ్యువేషన్ ఉంది. అలాంటి టైంలో చక్కగా బదర్పూర్ టోల్ గేట్ దాటి ఒక 8 గంటలు అలా సిటీలో హాయిగా ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని కారులో తిరిగి ఇప్పుడు ఇక్కడ సర్వేలెన్స్ ఏమైంది, భారతదేశం క్యాపిటల్లో అని మనకు ఒక ల్యాబ్స్ మనకు కనబడుతుంది, దాన్ని మనం కరెక్ట్ చేయాలి. అందుకని ఇంకొక విషయం చెప్తున్నాను కదా, ఏదైతే ప్రిజంప్షన్ ఉందో ఇది అనుకొని చేసి ఉంటాడు, పానిక్ అవ్వకుండా ప్రశాంతంగానే చేశాడు అని, అది తప్పది. దీనికి 5 కారణాలు మనకు కనబడుతున్నాయి రిపోర్ట్స్. రీజన్ నెంబర్ 1, ఇలాంటి పేలుడు ఏదైనా జరిగినప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. రెడ్ ఫోర్ట్ ముందు కారు ఉంది, కారు పేలిన తర్వాత కారు కింద ఒక గడ్డలా ఉంటుంది, ఒక హోల్ లాంటిది, ఒక వాక్యూమ్ లాంటిది వస్తుంది. దాన్ని క్రేటర్ అంటారు. ఈ సిచ్యువేషన్ లో క్రేటర్ లేదు అంటే పేలుడు పదార్థం పొటెన్సీ ఎంతో మనకు అర్థం అవుతుంది ఇక్కడ. ఇకపోతే రెండో రీజన్, ఈ మెటాలిక్ ఫ్రాగ్మెంట్స్ అని ఉంటాయి, షార్ప్నెల్ అంటారు దాన్ని, అవి కూడా మనకు దొరకలేదు. మొత్తం కారు చుట్టూ మీరు చూసినా కూడా ఎక్కడ అలాంటి ముక్కలు కనబట్టలేదు. ఆ ముక్కలు ఎందుకు పెడతారంటే ఇలాంటి ఆయుధాల్లో డ్యామేజ్ ని పెంచుదాం, ఇంకా యాంప్లిఫై చేద్దాం అని. ఆ పేలినప్పుడు ఇవన్నీ తులినప్పుడు ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ జరగవచ్చు, అందుకని ఇవి ఇంక్లూడ్ చేస్తారు. అలాంటివి మనకి ఇక్కడ సైట్ లో ఎక్కడ దొరకలేదు. అండ్ ఆ బాంబు కూడా ఎటువంటి కంప్లీషన్ లేకుండా ఏదో సగం చేసినట్టుంది. అది ఆ రోజు పేల్చాల్సింది కాదు అని చెప్పి ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ ద రిపోర్ట్స్. ఇకపోతే 4వ రీజన్, నొక్కే టైమ్ అండ్ దాంట్లో ఉండే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ఇకపోతే 5వది, ఎటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం. ఇలాంటివి జరిగినప్పుడు ఇన్ జనరల్ మీరు ఎక్కడైనా చూడండి, ప్లాన్ చేసుకొని ఒకటి అక్కడొకటి అని చేస్తుంటారు. ప్లాన్ చేసుకొని ఒక దగ్గర జరిగితే ఇంకో దగ్గర ఒకేసారి జరుగుతుంది. అలాంటి కోఆర్డినేషన్ ఇక్కడ లేదు. ఆ రోజు అక్కడ జరగాల్సింది కాదు. ఏది జరగకుండా ఆపేశారని ఏదో ఒకటి చేయాలని ఇద్దరు చేసి ఉండాలి, లేదా ఆ వ్యక్తికే తెలియకుండా జరిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏది కరెక్టో మనకి సమయం సమాధానం చెప్తుంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని చూపిస్తూ చూడండి, మాకు కూడా ఇలాగే జరిగింది, అక్కడ మేమేం చేయలేదు కానీ మా దగ్గరికి వాళ్ళు వచ్చి చేశారని చెప్పి భారతదేశం మీద వేలైతే చూపిస్తున్నాడు ఈ షేబాజ్ షరీఫ్. పోనీ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయో చూపించండి అంటే అది లేదు ఆయన దగ్గర. మనం ఇంత జరిగినా ఇంత తెలిసినా పాకిస్తాన్ గురించి బయటకు వచ్చి లీడర్స్ లెవెల్లో ఎక్కడ పాకిస్తాన్ పేరు చెప్పట్లేదు. ప్రూఫ్స్ రానివ్వండి, సాలిడ్ ప్రూఫ్స్ పెట్టి ప్రపంచం ముందు చూపిద్దాం. ఇదిగోండి, ఇది ఏదైనా ఎయిర్ బేస్ కొడితే ఇదిగోండి చూడండి పైన ఎలా ధ్వంసం చేసాం, మట్టి మిగిలింది, బూడిద మిగిలింది అని చూపిస్తాం కదా. అలా దీనికి కూడా చూపిస్తాం అని చెప్పి వెయిట్ చేస్తాం మనం ప్రూఫ్స్ కోసం. ఇలా నోటికి గాలికి ఏది వస్తే అది మాట్లాడేసి భారతదేశం మీద బురద జల్లేసి మేము కూడా బురదలో ఉన్నాం కదా వచ్చేయండి అని చెప్పి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అది? అందుకని మన రణధీర్ జైస్వాల్ గారు ఆ స్టేట్మెంట్ వెనక్కి బ్యాక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి. మీరేంటో మీ విధానాలేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. మేము ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ప్రెడిక్టబుల్ అంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొత్తగా ఏం జరిగింది అనుకున్నదే జరిగింది కదా అని చెప్పారు ఆయన, అంతే. అక్కడ అది టీటీపీ చేసిందో అసీం మునీర్ చేశాడో టైం రానివ్వండి, బయటికి రానివ్వండి పాకిస్తాన్లో ఏం జరిగిందో. భారతదేశం చేయలేదని మాత్రం అందరూ ఎవరికి డౌట్ లేదు దాని మీద. భారతదేశం చేయలేదు. నా భారతదేశం మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళి పాకిస్తాన్ సివిలియన్స్ ని చంపేద్దాం, స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం చేద్దాం అని చెప్పి అది మన ఫండమెంటల్ కోర్ అటామిక్ లెవెల్లోనే మనకు లేదు. అది మనం దాంతో వీఆర్ నాట్ మేడప్ ఆఫ్ దాట్. ఎనీవేస్, నేను ఇక్కడ షాక్ అయిన పాయింట్ ఏంటో తెలుసా మీకు? ఈ ఉమర్ ఇంటికి పుల్వామాలో వెళ్తే క్రికెట్ అని చెప్తున్నారంట. క్రికెట్ ఆడడానికి వెళ్ళాడిన ఢిల్లీకి అని చెప్పి. మన పేరెంటల్ లెవెల్లో మనం సరిగ్గా చూసుకోకపోతే ఏమవుతుంది మీకు ఇప్పుడు అర్థమవుతుంటుంది. ఇదే సెకండ్ టేక్. ప్రతి పేరెంట్కి ఆ బాధ్యత ఉంటుంది, కిడ్స్ ఏం చేస్తున్నారు అని. ఆ రోజు వాళ్ళు అలా చూసుకోలేదు కాబట్టి చూడండి వాళ్ళ ఎంతమంది ప్రాణాలకు కారణం అయ్యాడు. ఎస్పీ వైద్ అని చెప్పి ఆయన ఫార్మర్ డీజీపీ, ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్కి, ఆయన ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. రాడికల్ ఐడియాలజీ అనేది క్లాస్తో సంబంధం లేదు దానికి. పెద్ద ఆర్కిటెక్ట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు పెద్ద దేశాలు, వేరే విదేశాలకు వెళ్ళి చదువుకొని వెనక్కి వచ్చి ఇండాక్ట్రినేట్ అయిపోయి ఇలాంటి విషయాలు చేస్తుంటారు. వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది సొసైటీలో. అండ్ ఇది ఇవాళ వస్తున్నది ఏదో కాదు. Much has been done to check radicalization in this country, and Pakistan is able to do what it wants to do. We need to work lot more. బిన్ లాడెన్ సివిల్ ఇంజనీర్ అనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ అదిల్ అనే వ్యక్తి కానీ, ముసమ్మిల్ గైనీ కానీ, లేకపోతే ఈ అమ్మాయి కానీ, వీళ్ళందరికీ టర్కీ నుంచి ఫండ్స్ అండేవని, వీళ్ళందరికీ ఒక హ్యాండ్లర్ ఉన్నాడని. ఆ వ్యక్తి పేరు ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్. పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. ప్లస్ మీరు ఒకసారి ప్యాటర్న్ గమనించండి. వీళ్ళు కాశ్మీర్లో ఉంటారు, ఎంబీబీఎస్కి ఢాకా వెళ్తారు బంగ్లాదేశ్లో. టర్కీ నుంచి బంగ్లాదేశ్కి ఫండ్స్ వస్తాయి, ఇంటర్న్షిప్ అనే పేరుతో అక్కడ ఉంటే అక్కడ ఇండాక్ట్రినేట్ అయ్యి రాడికలైజ్ అయ్యి మళ్ళీ మన భారతదేశానికి వస్తారు. ఇక్కడ సిటిజన్స్ లాగే ఉంటూ మన దేశం మీద ఎటువంటి ఎలిజియన్స్ ఉండదు. దీన్ని ఇవాళ మన దేశం అడ్రస్ చేయాలి. ఇది 2023లోనే డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ కాశ్మీర్లో నిసరుల్ హసన్ అని చెప్పి ఆయన ఆల్రెడీ పట్టుకొని ఇంట్రోగేట్ చేసి
చేశారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తారా లేదు చూడాలి, ఆయన హస్తం ఉందా లేదా దీంట్లో అని. ఒకటే మాట, భారతదేశం మీద దాడి చేద్దామని ఎవరు అనుకున్నా, ఎలా అనుకున్నా, ఏ దేశం అనుకున్నా, ఏ విధానాన్ని పెట్టి చేద్దాం అనుకున్నా కూడా దాంట్లో సఫలీకృతం అవ్వరు. అండ్ మన మీద వేసిన ప్రతి రాయి, మనకి తగిలిన ప్రతి దెబ్బ, ఇట్ విల్ మేక్ us ఈవెన్ స్ట్రాంగర్. అండ్ మీరు ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, దేశాన్ని క్వశ్చన్ చేసేవాడు ఖచ్చితంగా ఉండాలి. దేశంలో తప్పు జరిగితే వేలెత్తి చూపించాలి, కానీ దేశం పట్ల ఎలిజియన్స్ లేనివాడు ఉండకూడదు. ఈ దేశం మనది, ఈ దేశం మన ఇల్లు అనుకునేవాడే దేశాన్ని క్లీన్ చేద్దాం అనుకుంటాడు. ఈ దేశం మంది కాదు, ఇంటిని కూల్ చేద్దాం అనుకునేవాడికి ఈ బార్డర్కి ఇటుపక్క స్థానం ఉండకూడదు. దీనికి సంబంధించి అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా, ఎటువంటి కొత్త విషయం నాకు తెలిసినా కూడా ఖచ్చితంగా దీని మీద వీడియో చేస్తా. దాన్ని మిస్ అవ్వకూడదు. కంటిన్యూస్గా ఒక ఫ్లోలో చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ మొబైల్ స్క్రీన్స్లోకి వచ్చేస్తుంది. డన్. నా లాస్ట్ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్లో పెట్టేస్తాను, ఈ బటన్ కొట్టండి అంతే. ఆ ప్రీవియస్ వీడియోకి వెళ్తారు. పాకిస్తాన్ చేసిన డ్రామా, ఈ హైట్ డ్రామా ఏదైతే ఉందో దాని మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ రాస్తుంది అసీం మునీర్ గురించి. మీరు జాగ్రత్తగా వినండి. ఆయన ఫీల్డ్ మార్షల్ గా ఆయన లైఫ్ లాంగ్ ఉంటాను అని సంతకం పెట్టించుకున్న రోజే భారతదేశం మీద దాడి జరిగింది. ఇది యాదృచ్ఛికని ఎవరన్నా మనం కొంచెం దీన్ని జూమ్ ఇన్ చేసి చూడాలి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను మిమ్మల్ని. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.